హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో స్పిరిచువల్ గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉంటాం, లైఫ్ లో సక్సెస్ అవుతామని చాలా మంది చెప్తూ ఉంటారు. మెయిన్ గా గత కొన్ని రోజుల నుంచి సుమన్ టీవీలో అనంత సాయి కృష్ణ గారు స్పిరిచువల్ గురు 25 years నుంచి ఇదే స్పిరిచువల్ ఫీల్డ్ లో ఉండి ఎంతో మందిని మోటివేట్ చేస్తూ, ఒక రకంగా చెప్పాలంటే కమర్షియల్ వేలో కాకుండా ఒక ఫ్యామిలీ వేలో ప్రతి ఒక్కరికి సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన వీడియోస్ లో కూడా చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, కొన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. ప్రతి వీడియోలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నాం. ఈ రోజు ఈ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ నాతో పాటు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం అనంత సాయి కృష్ణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే ఎంత పరిగెడుతున్నా, ఎంత టెక్నాలజీ అప్డేట్ అయినా, జనరేషన్ ఎంత చేంజ్ అయినా కూడా ప్రతి ఒక్కరికి డబ్బు అనేది కావాలి. అవును. అంటే మనీ లేనిదే ఏది ఉండదని అందరికీ తెలుసు. ఉన్నవాడు ఇంకొంచెం ఉన్నవాడు అవడానికి పరిగెడుతున్నాడు, లేనివాడు ఉన్నవాడు అవడానికి కష్టపడుతున్నాడు. చాలా మందికి ఏమొస్తుందంటే ఆ మిడిల్ లో ఉన్న వాళ్ళకి ఎంత చేసినా మాకు డబ్బు రావట్లేదు, ఎంత కష్టపడుతున్నా కూడా మేము సెటిల్ అవ్వడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే డబ్బుని ఒక మ్యాజిక్ లా చూస్తున్నారు. అసలు డబ్బు మన దగ్గరికి చేరుకోవాలి, మనం హ్యాపీగా ఉండాలి అంటే మనీతోనే చాలా వరకు సొల్యూషన్స్ అవుతాయని మనందరికీ తెలుసు. ఒక మనిషి అవసరానికి సరిపడా మనీ మన దగ్గరికి రావాలంటే మనం అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, మీరు చెప్పారు మ్యాజిక్ అని, మనీ మ్యాజిక్ అని. మనిషి దగ్గర ఎప్పుడైతే మనం అనుకున్న డబ్బు కన్నా ఎక్కువ ఉందనుకోండి, మనిషికి ఉన్నటువంటి పాజిటివ్ వేవ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనిషి దగ్గర మనకు సమ్ అమౌంట్ నీడ్ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ మన దగ్గర ఉంది అనుకోండి, మన ఆలోచన విధానం ఎలాగుంటుంది? కొంచెం చేంజ్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే డబ్బు అనేది కాకుండా మన ఆలోచన తీరు పాజిటివ్ గా ఉండడం ఒకటి, మన చుట్టూ ఏమవుతుందంటే ఒక పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అవుతుంది. ఆ పాజిటివ్ ఆరా క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు రావాల్సిన అమౌంట్ ఏదైతే పెండింగ్ ఉన్నా కానీ, లేకపోతే మనకు రావాల్సినటువంటి బిజినెస్ లో కావచ్చు, తర్వాత ఎంప్లాయ్మెంట్ లో కావచ్చు, ఏమవుతుందంటే డబ్బు మన దగ్గరికి రావడం జరుగుతుంది. మన చుట్టూ ఎప్పుడైతే డబ్బు గురించి ఆలోచన చేస్తుంటామో, డబ్బుకు సంబంధించి ఎవరైతే వ్యవహారాలు చేస్తుంటారో, మన సర్కిల్ కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు, మన వెల్ విషర్స్ కావచ్చు, ఏమవుతారంటే మనకు దగ్గర అవడం జరుగుతుంది. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ అటువంటి ఆలోచనల నుండి సైడ్ అయిపోతున్నాం. మనిషి ఎప్పుడు చూసినా నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే యద్భావం తద్భావం, మనకు వచ్చే డబ్బుని మనమే ఆపేస్తాం. ఇక్కడ డబ్బు కేటగిరీలు తీసుకుంటే 3 రకాలుగా ఉంటారండి. ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఒకటి, మధ్య తరగతి ఒకటి, దిగువ తరగతి ఒకటి. ఇక్కడ చూడండి, డబ్బు ఉన్న వాళ్ళని మనం బాగా అబ్జర్వ్ చేస్తే డబ్బు పట్ల పొరపాట్లు చేయరు. అదే దిగువ తరగతి, మధ్య తరగతి చూడండి, డబ్బుని ఎప్పుడు తిడుతూ ఉంటారు. మనం మాట్లాడుకున్నాము గతంలో కూడా, యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే మనం యూనివర్స్ కి ఎటువంటి ఆలోచనలు ఇస్తే రిటర్న్ మన దగ్గర అటువంటి రిజల్ట్ వస్తుంది. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే లోపల డబ్బు కావాలని కోరుకుంటున్నది మనం. బయట బాహ్య ప్రపంచంలోకి వచ్చే లోపు ఏం చేస్తున్నాం అంటే డబ్బును తిడుతూ ఉండడము, డబ్బును దూషిస్తూ ఉండడము, డబ్బు ఉన్న వాళ్ళ పట్ల నెగిటివ్ గా మాట్లాడడము, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన దగ్గరికి డబ్బు రాకుండా ఆపేస్తాయి. మీరు బాగా మనము దిగువ తరగతి, మధ్య తరగతి వాళ్ళ మెంటాలిటీ మనము అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళని చూడండి, వెళ్ళిన ప్రతి చోట డబ్బు ఖర్చు పెట్టే ప్రతి చోట వాళ్ళు బాధపడుతూ ఖర్చు పెడతారు. కూరగాయల దగ్గర తీసుకెళ్ళినా బేరం ఆడుతూ ఉంటారు, ఎక్కడైనా బట్టల షాప్కి వెళ్ళినా బట్టలు తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు బాధపడతారు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం అనొచ్చు అక్కడ వాళ్ళు నోటితో చెప్పట్లేదు కదా డబ్బు గురించి బాధపడుతున్నట్లు అనుకోవచ్చు. యూనివర్స్ కి అవంతా సంబంధం లేదు. మనం ఏదైతే డబ్బు పట్ల ఆలోచన రూపంలో బాధపడతామో అది మేనిఫెస్ట్ అయ్యి మన దగ్గరకు వస్తుంది. అది చాలా మందికి తెలియదు. అయితే అనంత సాయి కృష్ణ గారు, మీరు చెప్తుంటే నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది. ఇంత ముందు గతంలో ఒక వీడియోలో మీరు చెప్పారు, మనం ఏదైతే అనుకుంటామో పదే పదే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా బలంగా అనుకుంటే అవుతుంది అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ మనందరం డబ్బు కావాలనుకుంటున్నాం, కానీ కావాలనుకుని చేసే ప్రయత్నాల కంటే అది రాదు అనుకునే ఆలోచనలతోనే ఎక్కువ గడిపేస్తున్నాం అంటారు. నేను అదే చేస్తున్నా. మనిషి అంతర్లీనంగా డబ్బు కావాలనుకుంటుంటాడు, బాహ్య ప్రపంచంలోకి వచ్చే లోపల డబ్బుని ద్వేషిస్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. అలాంటప్పుడు డబ్బు ఎలాగ వస్తుంది? డబ్బు రాదు. నేను ఏం చెప్తున్నానంటే డబ్బు ఈ రోజు మీ దగ్గర ఎంతన్నా ఉండండి, మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ప్రేమతో ఖర్చు పెట్టండి, కృతజ్ఞత భావంతో ఖర్చు పెట్టండి. అప్పుడు ఏం చేస్తుందంటే యూనివర్స్ కూడా మనం ఎప్పుడైతే డబ్బు పట్ల ప్రేమ కృతజ్ఞత చూపిస్తామో మనకు తెలియకుండానే వేరే మార్గాల ద్వారా డబ్బు మన దగ్గరికి రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడు మీరు యూనివర్స్ 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 అంటారు. నిజంగా యూనివర్స్ కి చెప్పుకుంటే మ్యాజిక్ జరుగుతుందా? యూనివర్స్ ఏదైనా చేయగలుగుతుందా? మనం భగవంతుని నమ్ముకుంటాం. మీరు మాత్రం స్పిరిచువల్ గురూస్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏం కావాలనుకుంటున్నారో ఒకసారి మనస్ఫూర్తిగా యూనివర్స్ కి చెప్పుకోండి, యూనివర్స్ కి చెప్పుకోండి అంటుంటారు. నిజంగా యూనివర్స్ కి చెప్పుకోవడం వల్ల చేంజెస్ జరుగుతాయి అంటారు? 100% జరుగుతాయి. ఇప్పుడు ఎందుకంటే కొంతమందికి సమయం ఉండకపోవచ్చు టెంపుల్ కి వెళ్ళడానికి కానీ, తర్వాత దేవాలయాలకు వెళ్ళడానికి. నేను ఏం చెప్తున్నా అంటే మనుషులు నమ్మకండి, పంచభూతాలు నమ్ముకోండి. పంచభూతాలు నమ్ముకోవడం వల్ల
వల్ల ఏమవుతుందంటే పంచభూతాలతో మనము ఎప్పుడైతే అనుసంధానమై మమేకం అవుతామో మనకు ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఆరా అని చెప్పింది చూడు, పాజిటివ్ ఆరా మన వైపు మన చుట్టూ క్రియేట్ అవుతుంది. ఒకసారి మన చుట్టూ పాజిటివ్ ఆరా క్రియేట్ అయింది అనుకోండి, మన దగ్గరకు వచ్చే వ్యక్తులు కూడా పాజిటివ్ వ్యక్తులు వస్తారు, డబ్బు కూడా మన దగ్గరకు వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పదలుచుకున్నామంటే డబ్బుని మీరు ఏ రకంగా చూస్తే ఆ విధంగా డబ్బు మీ దగ్గరకు వస్తుంది. డబ్బును తిడుతూ ద్వేషిస్తూ ఉన్నారనుకోండి, మీ దగ్గరకు డబ్బు అసలు రాదు. మీరు ఉన్నంత కాలం డబ్బు రాదు. అదే డబ్బు పట్ల మీరు ఈ రోజు నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, దాంట్లో 50 రూపాయలు ఈ రోజు ఖర్చు చేయాలనుకున్నారు అనుకోండి, ప్రేమతో ఖర్చు చేయండి ఆ 50 రూపాయలు. ఈ 50 రూపాయలు ఖర్చు చేయడం వల్ల ఈ బెనిఫిట్ నాకు పొందింది, దీనికి మూల కారణమైనటువంటి డబ్బుకు ఈ క్షణంలో నేను మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నాను. ఖర్చు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డబ్బు మనం ఏదైతే ఖర్చు పెడతామో దానికి రెట్టింటి డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నామంటే మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు మొత్తం వ్యవహారం అంతా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం ఏం చేస్తున్నామంటే కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గర బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, ఎవరి దగ్గర అయినా డబ్బు గురించి నెగిటివ్ ఎక్కువ మాట్లాడతారు. ఈ డబ్బు గురించి నెగిటివ్ ఎక్కువ మాట్లాడడం వల్లనే ఈ రోజు మనిషి ఆర్థికంగా డెవలప్ కాలేకపోతున్నాడు. మీరు అదే చెప్పాను కదా 3 కేటగిరీస్ అని. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర మీరు జస్ట్ అబ్జర్వేషన్ చేయండి, వాళ్ళు డబ్బుని తిట్టరు. ఈ రోజు ట్రస్టులు కావచ్చు, తర్వాత అనాథ శరణాలయాలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఉన్నవాళ్ళు దానం చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అక్కడ వాళ్ళకి ఒక 100 రూపాయలు వచ్చింది అనుకోండి, దాంట్లో వాళ్ళకి తోచినంత యూనివర్స్ కి పెడుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుంది. మీరు స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ అడిగారు, ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బు ఎందుకు వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది. వాళ్ళు డబ్బు పట్ల ఎప్పుడు ప్రేమ కృతజ్ఞత చూపిస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన డబ్బులో ఏదో కొంత ఈ సమాజ సేవకు ఉపయోగిస్తారు. అన్నదానం కావచ్చు, తర్వాత ట్రస్టులు కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ అంతా దాన్ని ఏం చేస్తారు, దీవిస్తున్నారు. యద్భావం తద్భవతి. నువ్వు అక్కడ ఖర్చు పెడుతున్నావు కాబట్టి నీ దగ్గరకు డబ్బు వస్తుంది. ఇక్కడ మధ్య తరగతి దిగువ తరగతి డబ్బు పట్ల వ్యతిరేక భావంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరకు డబ్బు రావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనంత సాయి కృష్ణ గారు. సో ఎప్పుడు వచ్చినా కూడా మా స్టూడియోలో కూడా ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది మీరు, అండ్ మీరు మాట్లాడిన మాటలు కూడా మేము ఫాలో అవుతూ ఉంటాము. స్పిరిచువల్ గా గనక ఎవరైతే గనక ఆ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మన వీడియో లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కమెంట్ కూడా చేస్తారు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో నుంచి ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా అవి తీసుకుందాం. అట్ ద సేమ్ టైం ఒక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో స్పిరిచువల్ గా ఈ వీడియో మీరు ఫాలో అవుతున్నట్లయితే, లేదు మీ లైఫ్ లో ఏవో కష్టాలు ఉన్నాయి, లేదా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిలేషన్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఏది క్లియర్ చేసుకోవాలన్నా కూడా ఒక్కసారి ఈ వీడియో ఓపెన్ చేసి చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే బేసిక్ గా అందరూ స్పిరిచువల్ వరల్డ్ లోకి ఎంటర్ అవ్వండి అని చెప్తారు, బట్ రెమెడీస్ ఎవరు చెప్పరు. అనంత సాయి కృష్ణ గారు సమస్యకు పరిష్కార మార్గం కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఒక 10 నిమిషాలు కేటాయించి పంచభూతాలను నమ్ముకుంటే మన లైఫ్ లో వచ్చే చేంజెస్ ఏంటనేది మీరే రియల్ గా లైవ్ లో గుర్తించవచ్చు. సో ఇంకేమైనా అనదర్ గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. అనంత సాయి కృష్ణ గారి టీం మీకు అప్రోచ్ అవుతారు. సో క్లాసెస్ గురించి కావచ్చు, స్పిరిచువల్ గురించి కావచ్చు, మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇది వాటి స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.